సింహాసనం ఎదుట 4 జీవులు, ఆయన సింహాసనం చుట్టూ 24 పెద్దలు కూర్చున్నారంట. ఆయన ఆరాధించేవారు, ఆయన స్తుతించేవారు, ఆయన కనుసాగికి కానీ ఆయన మాటకి కానీ స్పందించేవారు. ఈరోజు పరలోకంలో ఆయన చిత్తం నెరవేర్చబడుతుంది అని వారు ఎలాగ నమ్ముతున్నారంటే, ప్రభు ఆజ్ఞకి ప్రతి ఒక్కరు కూడా లోబడుతూ ఉన్నారు. పరలోకంలో ఆయన చిత్తము నెరవేర్చబడుతుంది. ఆయన యజమానిగా, నాయకుడిగా, దేవుడిగా అక్కడ ఉండి, గాబ్రియల్ దూత ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళని వాళ్ళని నడిపిస్తూ గైడ్ చేస్తూ పరలోకంలో ఒక మంచి క్రమశిక్షణగా అది నెరవేర్చబడుతుంది. సో ఈరోజు ఈ భూమి మీద మనం ఉన్నాము. ఇన్ని సంవత్సరాలు గడిచాయి, మరొక కొత్త సంవత్సరంలోకి మనం వచ్చాం. ఈ కొత్త సంవత్సరంలో మొదటి నెలలో మనం ఉన్నాం. ఈ మొదటి నెలలో ప్రభు కృప, ప్రభు యొక్క కార్యాలు, ప్రభు చిత్తము, వాటినే మనం గురిగా పెట్టుకొని మనం వెళుతూ ఉండాలి. ఒకవేళ వాటినే మనం గురిగా పెట్టుకొని మనం వెళితే అనుకూలమైన లోకము కాదు ఇది. ప్రభువును ముందుగా పెట్టుకొని, పరిశుద్ధతను ముందుగా పెట్టుకొని, నీతిని ముందుగా పెట్టుకొని, యథార్థతను ముందుగా పెట్టుకొని, నిజం చెప్పడం, సత్యము చెప్పడం. సో ఈరోజు వీటిని ఆధారం చేసుకొని బ్రతికే లోకము ఇది కాదు. సో కాబట్టి ఈ లోకానికి భిన్నంగా మనము ఉండాలి. సో ఈ లోకానికి ఒక మాదిరికరంగా మనం ఉండాలి. అందుకే ప్రభు సెలవిచ్చారు. సో ఈరోజు ఇలా వెళుతున్న ఈ మార్గంలో మనకు ఎదురవుతున్న ఆటంకాలు, వాటిని అధిగమిస్తూ, ఆలోచిస్తూ, ప్రార్థనతో, విశ్వాసంతో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఈరోజు కొన్ని అంశాలు మనం చదువుకుందాం బైబిల్ గ్రంథంలో. ఈ అంశాలు మనం చదువుకుంటూ పరలోక రాజ్యము, దేవుని యొక్క క్రమము, భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనే మనకు ఆదర్శము. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు లేకపోతే 30 సంవత్సరాలైనా ఎలాగ జీవించారో ఆయన జీవితాన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన జీవించారు. ఆయనకులాగా మనం జీవించాలని ఆయన ఆశపడుతున్నారు. సో అలా జీవించిన వారే ఆయన దగ్గరికి వెళ్తారు. ఏమండి? సో వేరే వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఆయనకులాగా జీవించాలనుకునేవారు, ఆయన కొరకు వెతికేవారు, ఆయన మనసును కలిగిన వారు ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతారు. సో ఈరోజు ఈ విషయాలు మనం చదువుతున్నప్పుడు ఈ వ్యతిరేకమైన లోకంలో, వాక్య విరుద్ధమైన లోకంలో ఉంటున్న మనము మన ఆత్మీయ జీవితాన్ని విజయవంతంగా కొనసాగించుకుంటూ ఉండాలి. ఒక వాక్యం మనం చదువుకుందాం. దేవుడు ఇది ఒక వాగ్దానంతో కూడిన మాటలు దేవుడు మనకి ఇస్తున్నాడు. వాగ్దానంతో కూడిన మాటలు, ఇది మనకు వాగ్దానము. ఈ నెలకు అనుకో, లేకపోతే నువ్వు వెళ్తున్న మార్గానికి అనుకో, ఇది ఒక వాగ్దానము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుదాం. యెషయా గ్రంథము, ఐజయా చాప్టర్ 45 వర్స్ 1-2. అతని పక్షమున జనములను జయించుటకును నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కొరేషియును గురించి సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు, దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని ప్రభు మాట్లాడుతున్నారు. సో ఈరోజు ప్రభు మాట్లాడుతున్న ఆ ప్రజలు, లేకపోతే ఆ కోరేష్ అనే వ్యక్తి దేవుడి సన్నిధిలో విశ్వాసంతో తను కొనసాగిస్తున్న తన ఆత్మీయ జీవితానికి ప్రభు ఇస్తున్న భరోసా. కోరేష్ అనే వ్యక్తి తన ఆత్మీయ జీవితానికి, తన తీర్మానానికి, తన సిద్ధపాటికి ప్రభు ఇస్తున్న భరోసా. అతడు ఎంత
దేవుని యొక్క సంకల్పంలో, నిర్ణయంలో, చిత్తములో జీవించడానికి అతను తీర్మానం చేసుకోకపోతే ఈరోజు ప్రభు ఇటువంటి మాటలైన వాగ్దానంగా ఆయనకి ఇస్తాడు కదండి. ఈరోజు అతని తీర్మానాన్ని బట్టి, అతని సిద్ధపాటుని బట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? అతని పక్షమున, అంటే కోరేషు పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. జనములు జయించడం అంటే ఏంటి? జయించడం అంటే జయము అన్న మాట ఎక్కడ వస్తుంది? ఇద్దరు పందెంలో కానీ లేకపోతే ఒక పోటీలో కానీ జయము గెలుపు పొందారు. సో ఇక్కడ జనముల మీద జయం ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటి? కోరేషు మీదకి జనములు వస్తున్నారు. ఇంకా అర్థమవుతుందా? కోరేషు మీదకి జనములు వస్తున్నారు. కోరేషు ఎవరు? దేవుడి చిత్తానుసారంగా వెళ్ళాలి, నడవాలి, దేవుని ప్రేమించాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభులాగా జీవించాలి అని తీర్మానం చేసుకుని సంకల్పించుకున్న వ్యక్తి. నా కుమారుడు నా కొరకు తను తీసుకునే ఈ తీర్మానానికి యెహోవా దేవుడు, దేవాది దేవుడు ఇస్తున్న భరోసా, నీకు వ్యతిరేకముగా ఎదురవుతున్న జనములు, ఒకరు ఇద్దరు అనుకోండి మనం పిలుస్తాం, లేదో 10 మంది అనుకోండి ఒక గుంపు అని మనం అంటాం. జనములు అనే పదం ఎక్కడ వాడతారు? పలానా రాజకీయ నాయకులు వచ్చారండి, ఎంత జనమండో, తండోపతండాలుగా వచ్చేసారని జనం, ఆ ప్రాంతం అంతా నిండిపోయిందండి, ఆ బ్రిడ్జ్ అంతా నిండిపోయిందండి, ఎంత జనమో అంటారు. అంటే దాని అర్థం ఏంటి? లెక్కకు మించి ఇక్కడ కోరేష్ అనే వ్యక్తి దేవుడి సన్నిధిలో దేవుడి కొరకు, ప్రభు కొరకు తను తీర్మానం చేసుకుని నిలబడుతున్నాడు. అతనికి వ్యతిరేకముగా జనములు లేచారు. వారిని ఎదిరించడానికి కోరేషు యొక్క కుడి చేతిని దేవాది దేవుడు పట్టుకుంటానన్నాడు, అందులో విజయం ఇస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు 2024 మనం వెళ్తున్న ప్రయాణంలో మనం తీసుకున్న తీర్మానాలు ఏంటి? మన ఉద్దేశాలు ఏంటి? మన తలంపులు ఏంటి? సో మనం ఆలోచించుకోగలగాలి. ఒకవేళ ఈ లోకానికి అనుకూలంగా మనం వెళ్ళిపోతున్నప్పుడు, ప్రవాహానికి అనుకూలంగా వెళ్ళిపోతున్నప్పుడు పెద్ద కష్టపడకలే, అలా కూర్చుంటే సరిపోదు, ప్రవాహాన్ని తోసుకుంటూ పోతుంది. ప్రవాహంలో మనం ఉండాలి, ప్రవాహంతో పాటు వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు పెద్దగా ఏం చేయరు. వాళ్ళు ఈ జాలర్లు వాడే ఒక చిట్కా ఏంటంటే, ప్రవాహము దాని గాలి, వాళ్ళు వెళ్ళే వేలో గాలి వేస్తుంది కొన్ని తెరచాపలా దించుతారంట. ఆ తెరచాప దించగానే ఆ క్లాత్ ఆ పడవకి, నావకి పట్టుకుని ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎటువైపుకి వెళ్ళిపోద్ది? ఆ గాలి ఎటువైపుకి వెళ్తుందో అటువైపుకి ఆ గాలి తీసుకెళ్తుంది. లేదు, ఆ ప్రవాహం వెళ్ళే వైపు ఆ నామ అలా ఉంచితే సరిపోద్ది. వీరు దేనికి కష్టపడాలి? వీళ్ళు పని ముగించుకొని ఎదురెళ్తారు చూడండి, ఇలా ఎదురెళ్ళేటప్పుడు కష్టపడతారు వాళ్ళు. అంటే వెళ్ళే ప్రయాణం ఒకవైపు కష్టంగా ఉంటుంది వాళ్ళకి. అలాగే ఈ లోకానికి వ్యతిరేకంగా మనం వెళుతున్నప్పుడు కష్టతరంగానే ఉంటుంది, ఇబ్బందితరంగానే ఉంటుంది, ఇరుకులోనే ఉంటుంది. సో ఈరోజు మనము ఈ 2024 మనకి ఎలాగా ఉండబోతుంది? ప్రభువు మాట్లాడుతున్న ఈ వాగ్దానము, అన్ని జనుల మధ్యలో నీ వెలుగు ప్రకాశింప చేస్తాను అని అంటున్నప్పుడు మీరు ఉద్దేశించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, మిమ్మల్ని అన్ని జనుల మధ్యలో తీసుకుని వెళ్తున్నాడు. రెండోది మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు వెలుగుగా ఉంటారంటే దాని అర్థం ఏంటి? అక్కడ చీకటి ఉంది, చీకటి ప్రదేశాన్ని తీసుకుని వెళ్తున్నాడు, చీకటి మనుషుల దగ్గర తీసుకుని వెళ్తున్నాడు, చీకటి పరిస్థితుల దగ్గర మేము తీసుకుని వెళ్తున్నాడు, చీకటి శ్రమల దగ్గర మేము తీసుకుని వెళ్తాడు. చీకటి అంటే ఏం చేయాలో తోచదు ఆ సమస్యలో. చీకటి గుర్తు ఏంటంటే, ఇప్పుడు లైట్ ఆరిపోయింది, ఇంకో చీకటి అయిపోయింది, ఏం చేస్తాం? ఏమీ చెయ్యం. ఎప్పుడు చేస్తాం? మళ్ళా వెలుగు వచ్చాక చేస్తాం. అది కరెంట్ అయినా కావచ్చు, అయితే ఏ కొవ్వొత్తైనా వెలిగించుకోవచ్చు, అది పట్టుకొని ఏం చెయ్యాలా అని మనం వెళ్తుంటాం. సో చీకటి ప్రపంచంలో అయితే చీకటి విధానము దేనికంటే అగమ్య గోచరం అంటారు, అంటే ఏం చేయాలో తెలియని పరిస్థితులు అన్నమాట. సో ప్రభు మనకు వెలుగుగా ఉంటామంటే దాని అర్థం ఏంటి? ఎక్కడైనా నడిపిస్తున్నాడు? అగమ్య గోచరము, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లోనికి
ప్రభు నడిపిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ నువ్వు వెలుగుగా ఉండాలి. నీ వెలుగు ఆ ప్రజలకి అవసరము, నీ వెలుగు అక్కడ అవసరము, నీ సన్నిధి అక్కడ అవసరము. కాబట్టి నా పేరు పెట్టబడిన మనుషులుగా మీరు అక్కడ ఉండాలి. అప్పుడు ఆయన వాడుకుంటాడు. సో బైబిల్ గ్రంథంలో ఆది నుంచి కూడా, ప్రారంభం నుంచి కూడా, దేవుడు ఎన్నుకున్న వ్యక్తుల దగ్గర నుంచి కూడా వీరు యెహోవా ప్రవక్తలు. ఎవరు ప్రవక్తలు? వీరు యెహోవా ప్రవక్తలు, వీరు బయలు ప్రవక్తలు, వీరు దేవుని బిడ్డలు, వీరు క్రైస్తవులు, వీళ్ళు ప్రభువుని నమ్మేవారు, యేసు ప్రభు శిష్యులు. మీ అడ్రస్ ఏంటి? సో ఆ అడ్రస్ని బట్టి వారి లైఫ్ అక్కడ నడిపించబడుతుంటుంది. ఈరోజు దేవుడి పేరు పెట్టబడిన మనము, నడిపిస్తున్న మనము ఎక్కడ మనం అడుగు పెడుతున్నామో ఆ ప్రదేశాలు ప్రభు ఏం చేస్తుండే? పని కట్టుకొని చీకట్లో తీసుకెళ్తాడు. ఎందుకు? వెలుగు ఇప్పుడు ఇంత వెలుగు ఉంది, ఇక్కడ మళ్ళీ ఇంకో లైట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఉంది వెలుగు చాలినంత ఉంది. ఎక్కడ కావాలి వెలుగు? ఎక్కడ చీకటి ఉందో అక్కడ కావాలి వెలుగు. ఆ చీకటి దగ్గర వెలుగు ఉండాలి. కాబట్టి ఎక్కడ నడిపిస్తాడు? చీకటిలో నడిపిస్తుంటాడు. చీకటిలోకి వెళ్తుంటారు. కరెంటు పోయినప్పుడు ఒకవేళ దీపం మన దగ్గర ఉందనుకో, లేకపోతే అమ్మో, లేకపోతే నాన్నో, లేకపోతే చెల్లో, తమ్ముడో, ఒరే ఆ దీపం డెవలప్ పట్టరా, ఆ కొవ్వొత్తి ఎలా పట్టుకుని రా అంటారు. అంటే నాకు నేను ఏదో చేసుకోవాలి. అతను చీకట్లో ఉన్నాడు పాపం. నీ దగ్గర నా క్యాండిల్ పట్టుకుని వెళ్తే వాళ్ళు చూసుకోవడమో పని చేయడమో ఏదోటి చేస్తాడు. నువ్వు వెలుగుగా ఉండవు, నీ కుటుంబానికి వెలుగుగా చేయబోతున్నాడు ఆయన. ఈ 2024 నీ ఎదురవుతున్న పరిస్థితుల్లో జనములు నీకు ఎదురైనప్పుడు ఆ జనముల మధ్య దేవుడు నీ కుడి చేతిని పట్టుకుంటానంటున్నాడు. గురి కలిగి మనం ముందుకు వెళుతూ ఉండాలి. ప్రభు మాట్లాడుతున్నాడు. జనముల దగ్గర నీ కుడి చేయి పైకెత్తి విజయము నేను నీకిస్తానంటున్నాడు ఆయన. ఇంకా చదువుతాం, కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి చూడండి. అతని పక్షంన జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. సరే, నేను రాజుల నడికట్లు విప్పెదను అంటే దాని అర్థం ఏంటి? నడికట్టు విప్పడం అంటే ఏంటి? దేనికి సూచన ఇది? నడికట్టుగా అంటే బైబిల్ గ్రంథంలో లేకు నీ నడు బిగించు పద యుద్ధానికి అంటారు. లేకు నీ నడు బిగించు పద పనికి వెళ్దాం. సో పని చేసేవారు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే వాళ్ళకి అలవాటు, పల్లెటూరులో మనం చూస్తుంటాం, ఒక టవల్ తీసుకొని నడుము బిగించుకొని వాళ్ళు పని చేస్తూ ఉంటారు. అది సైంటిఫిక్గా కూడా ఒక ప్రూవ్ అది. ఎందుకంటే ఆ నడుము బిగించబడిన వ్యక్తి ఎంతసేపు అయినా పని చేయగలరు. ఇది నాకు ఎక్కడ తెలిసిందేనంటే, నేను ఎన్సిసి మిలిటరీ ట్రైనింగ్లో మాకు బెల్ట్ పెట్టేవారు, ఎన్సిసి బెల్ట్. ఆ బెల్ట్ బ్రీత్ కిందకి వెళ్ళకూడదు అనమాట. 3 బటన్స్ ఉండాలి, 3 బటన్సే కనిపించాలి, తర్వాత బెల్ట్ కనిపించాలి. వాళ్ళు ఎలా ఫింగర్ పెడతారనమాట, వేలు పెడతారు, దూరకూడదు అనమాట, స్ట్రైట్గా ఉండాలి, బ్రీత్ అలా ఆగుతుండాలి. వారు ఎక్కువసేపు పని చేయగలరు అనమాట, ఎక్కువసేపు డ్రిల్ చేయగలరు అనమాట. దీనికి ఒక లెక్క ఉంది, మళ్ళా నీకు అర్థమవుతుందా? ఒక లెక్క ఉంది. అంటే ఇక్కడ ఆ నడుకట్టు అనేది ఏంటంటే ఒక పనికి, అది ఒక కార్యానికి, ఒక పని మీద ఒక కార్యానికి వెళ్తున్నారు. సో ఇక్కడ ప్రభు రాజుల యొక్క నడికట్లు విప్పిదని అంటున్నారు. రాజుల నడికట్లను విప్పిదను. సో రాజులు ఏ నడికట్టు కడతారు? వాళ్ళ నడికట్టు దగ్గర ఏముంటుంది? వాళ్ళ నడికట్టు దగ్గర ఖడ్గం ఉంటుంది, ఆయుధాలు ఉంటాయి రాజుల దగ్గర. రాజు యొక్క ఆయుధాన్ని, సో మన మీదకి వస్తున్న రాజులు వారి ఆయుధాన్ని, అంటే వాళ్ళ బలాన్ని తీసివేస్తున్నాడు ప్రభు. వారి బలాన్ని తీసివేస్తున్నాడు ప్రభు. ఒక పక్క జనములు, మరో పక్క అధికారులు. ఇప్పుడు అధికారులతో సహా పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితులు రాబోతున్నాయి. మెయిన్ పర్సన్లే అధికారులు. ఎవరు వస్తారు? ఇంకా ప్రజల్లో సమస్య వస్తే అధికారుల దగ్గర పరిగెడతారు. అధికారుల సమస్య అయితే అక్కడ పరిగెడతారు. మీకు అర్థమవుతుందా? సో కాబట్టి
ఏ రాజు అయితే నీకు వ్యతిరేకముగా, ఏ రాజులైతే, ఏ అధికారులైతే నీ మనస్సాక్షి వ్యతిరేకంగా వాళ్ళు నిలబడుతున్నారో, తీర్మానం చేస్తున్నారో, వారి బలం ఏదైతే ఉందో ఆ బలాన్ని నేను తీసివేస్తున్నాను, ఆ నడికట్టు నేను తీసివేస్తున్నాను. నీ మీదకి వారు రారు, నీ మీదకి వారు రారు. సో ప్రభు మాట్లాడుతున్న కొన్ని అంశాలు, వాగ్దానంతో కూడిన అంశాలు ఇవన్నీ కూడా వారి మీదకి రారు. సో ఇంకేమంటున్నాడు చూడండి, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపు తీసేదను. ప్రభు మన ఎదుట ద్వారము వేయబడకుండా, ద్వారం వేసేస్తున్నాం, తలుపు వేసేస్తున్నాం, ఇంకా నీకేమీ లేదు, పో బయటికి అని ఒకవేళ ఎటువంటి పరిస్థితులైనా వచ్చినా ప్రభు ఏమంటున్నాడు, తలుపులు తీస్తానంటున్నాడు, మార్గం తెరుస్తానంటున్నాడు. ఆయన మార్గం తెరుస్తానంట. ఆయన తీస్తాడు అని అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? అది మూయబడింది. నేను తీస్తాను, మీ పక్షము నీ తలుపు తీస్తానంటే దాని అర్థం ఏంటి? మన పక్షముగా దేవుడు ఒక కార్యం చేశాడు, అది ఈ లోకం మూయబడింది, అపవాది మూసివేయబడింది. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు, ఆ మార్గాన్ని తెరుస్తానంటున్నాడు ఆయన. ఎందుకు? ఇది ఆయన మాత్రమే తెరవగల కార్యం అది. హల్లెలూయా. సో ఈరోజు మన ఆలోచన, మన తలంపులు కూడా, మనం ఆలోచిస్తున్న ప్రతి చిన్న మాట కూడా మనం జాగ్రత్తగా మనం ఆలోచించగలగాలి. నీ పక్షమున తలుపు తెరుస్తాను అన్నట్టు దాని అర్థం ఏంటంటే అపవాది నీ దగ్గర రానవ్వకుండా ఏదో మూసివేసింది. మన కళ్ళు కనబడకుండా, దేవుని ఆశీర్వాదం కనబడకుండా, దేవుని దీవెన మనకు పరిశీలించకుండా, ఆ మార్గంలోకి వెళ్ళకుండా, అద్భుతం పొందుకోనివ్వకుండా, సో అపవాది ఏం చేస్తాడు? మూస్తున్నాడు. ప్రభు ఏమంటున్నాడు, నీ పక్షముగా మార్గం తెరుస్తాను, ఆ ద్వారాన్ని తెరుస్తాను అంటున్నాడు ఆయన. ప్రతి విషయాన్ని మనం పట్టుకోగలగాలి. ప్రతి మాట ప్రవచనాత్మకంగా వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. బహుశా నాకు కూడా తెలియకపోవచ్చు, అది మీకు ప్రవచనాత్మకంగా వస్తుందన్న విషయం. మీరు ఆత్మలో, ప్రార్థనతో, విశ్వాసంలో మీరు ఉండగలిగితే దేవుడు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడతాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరితో, ఒకేలా ఆన్లైన్లో చూసేవారు ప్రతి ఒక్కరితో కూడా ప్రభు మాట్లాడతాడు. ప్రభు ఎక్కడైనా ఎలాగైనా కార్యం చేయగలడు. ఆయన పట్టుకోగలగాలి. మన పక్షముగా మోయబడిన ద్వారాలు ఈ 2024లో తెరవబడుతున్నాయి. హల్లెలూయా. మార్గాలు తెరవబడుతున్నాయి. ఎస్, హల్లెలూయా. మార్గాలు తెరవబడుతున్నాయి. సంవత్సరాల బడి, నెలల బడి, సంవత్సరాల బడి మోయబడిన మార్గం, అయ్యో ఇది జరిగితే బాగున్నాయి, ఇది అవుతే బాగున్నాయి అని అనుకున్న మార్గాలు దేవుడు తెరిచి ఆయన యొక్క కార్యాన్ని మన పక్షముగా చూపించబోతున్నాడు. మార్గాలు తెరుస్తున్నాడు. హల్లెలూయా. ఇంకొంచెం ప్రాముఖ్యమైన స్థలంలోకి వచ్చేద్దాం. చూడండి, అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుల గురించి సెలవించు. ఓకే, 2వ వచనం, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేయుదును. ముందు మెట్ట దగ్గరికి వెళ్ళే ముందు మన ముందు ఎవరున్నారో చూడండి. హల్లెలూయా. మెట్ట దగ్గరికి వెళ్ళే ముందు మన ముందు ఎవరున్నారో చూడండి. మెట్టలో పర్వతాల తర్వాత ఆలోచిద్దాం, ముందు ఎవరున్నారు? ఈరోజు ప్రశ్న, మీరే సమాధానం చెప్పాలి. మీ ముందు ఎవరున్నారు? మీ ముందు ఎవరిని పెట్టుకున్నారు? ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. 2011-12 అనుకుంటా, బహుశా నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ కాకినాడ బీచ్ ఫెస్టివల్ పెట్టారు. అప్పుడు చిరంజీవి కూడా వచ్చాడు. ఏ సంవత్సరం ఆయన గుర్తుందా? చిరంజీవి వచ్చాడు బీచ్ ఫెస్టివల్. అయితే ఆయన ఓపెన్, అప్పుడు ఈ టూరిజం దానికి మంత్రిగా చేశాడు ఆయన చిరంజీవి. ఎప్పుడు 14, మేబీ 13-14 ఆ టైంలో అక్కడికి వెళ్ళాం. నేను ఒక తమ్ముడు కూడా చూడడానికైనా వెళ్ళాము. కొన్ని విషయాలన్నీ కూడా ఆ చేపలో డిఫరెంట్గా వాళ్ళ మొక్కలు అవన్నీ చాలా పెట్టారు. ఎక్కడంటే ఇక్కడి నుంచి దాదాపు రామారావుపేట అంత వరకు కూడా ట్రాఫిక్ జామ్. ఆ టైంలో ఒకవేళ ఎవరైనా వచ్చిన అంటే తెలుస్తుంది, చాలా అక్కడికట్లు ఆడిపోతుంది ట్రాఫిక్. సరే, మేము కొంచెం చూస్తే ఇంక వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్తాం? మొత్తం ట్రాఫిక్ జామ్. ఆ టైంలో ఏంటంటే పక్కన అటు ఇటు ఉన్న ప్లేస్లన్నీ కూడా మొక్కలను కట్ చేసి అన్నీ పార్కింగ్ పెట్టేశారు. ఓ పెద్ద గ్రౌండ్ అంతా క్లీన్ చేసి, దీని కార్ పార్కింగ్ అని ఓ పెద్ద గ్రౌండ్ అంతా క్లీన్ చేసి, బైక్ అసలు ఖాళీ లేదు. ఇరుకులో విశాలత కలిగి చేయవాడు మన దేవుడు. హల్లెలూయా. అంటే ఒక ఉదాహరణకి మాట మీకు చెప్తున్నాను. ఇలా వెళదాం అనుకుని మా బండి తీస్తున్నాము, ఈ లోపల కొయ్యం సౌండ్ వచ్చింది. అప్పుడే ఒక మంత్రి గారు ప్రయాణం స్టార్ట్ చేశారు. 1 కాదు 2 కాదు, ఒక 5-6 కార్లు ఉన్నాయి. కాన్వే వెళ్తుందన్నమాట. కాన్వే వెళ్ళగా నిలబడ్డది రోడ్డు,
ట్రాఫిక్ ఉంటుందా? ఏమండి, టపా 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 తీస్తారండి. ఇక్కడి నుంచి ఆ గేటు వరకు అంత దూరం మా బండి స్టార్ట్ చేసామండి. కాన్వేకి మాకు అంత దూరం ఉంది అంతే. మా బండి స్టార్ట్ చేసి కాన్వే కూడా వెళ్ళిపోయాం మేము. అక్కడ స్టార్ట్ అయిన మా బండి పిఆర్ కాలేజ్ దగ్గర ఆగిందండి. హల్లెలూయా. ఏ బండి అది అడ్లేదు మాకు. మరి అంత దగ్గర పోతే మళ్ళీ ఆలాపేస్తాను, ఎవరు ఫాలో అవుతారండి అనేసి. అంత దగ్గర కొంచెం లెంత్లోనే ఉన్నాం, వెళ్ళిపోయాం. సో పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మన ముందు వెళ్ళేవారు ఎవరు? ఇప్పుడు అంత కఠినమైన ట్రాఫిక్లో దాదాపు అందులో బయటికి రావడమే చాలా కష్టం. కొన్ని సందర్భాలు ఏమవుద్దంటే, ఈ బండి ఎందుకు బండి వదిలేసి నడిచి వెళ్ళిపోదా అనిపిస్తుంది. ఆ ట్రాఫిక్లో దాన్ని తోయడానికి ఆగడానికి కూడా చేయలేక వదిలి నడిచి వెళ్ళిపోతారా బాబా అనిపిస్తుంది. అటువంటి కఠినమైన సమయాల్లో కూడా అక్కడ ఎవరున్నారు? మా ముందు ఒక అధికారి ఉన్నాడు. ఎప్పుడైతే అధికారి అక్కడ ఉన్నాడో దారి సరళమైపోయింది, లేని దారి వచ్చేసింది. హల్లెలూయా. ఏది ఏవైపోయినా సరే ముందు ఆ కానమే వెళ్ళిపోవాలి. జై 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 బండి వేసుకొని వస్తాం. ఈరోజు ఆ మాట జ్ఞాపకం చేస్తాం. ఇహలోక సంబంధంగా మనం వెళుతున్న మార్గాల్లో ఇటువంటి ట్రాఫిక్ ఇటువంటి వచ్చినప్పుడు ఒక అధికారి మన ముందు ఉంటే మార్గం ఎంత సరళమైందో, ఈరోజు ఈ అధికారులకే అధికారి, హల్లెలూయా, రాజులకే రాజు, ప్రభువులకే మహాప్రభు ఆయన ముందు పెట్టుకుని మనం వెళ్ళినప్పుడు ఏ ట్రాఫిక్ ఆగుద్ది? ఏ కొండలు ఆగుతాయి? ఏ మెంటలు ఆగుతాయి? ఏ లోయలు ఆగుతాయి? సరళమైన స్థలం అనేది, సరళమైన దారి అనేది సమాధానకరముగా, సంతోషకరముగా, నెమ్మదితో వెళ్ళిపోతుంటుంది. సరళంగా లేకుండా అప్పున్నా అంటే ఎత్తున్నా అంటే డౌన్ ఉన్నా అది ప్రమాదంతో కూడిన ప్రయాణం. అది ప్రమాదంతో కూడిన ప్రయాణం. జాగ్రత్తగా వెళ్తుండాలి. ఒకవేళ అప్పు వెళ్తున్నాం, మనం ఎక్కుతున్నాం అనుకోండి, ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఎక్కేటప్పుడు స్లిప్ అయినా, దిగేటప్పుడు స్లిప్ అయినా, ఏది ఏమైనా మార్గం అనేది మంచిగా ఉండదు. మార్గం సరళము. సో ఈరోజు ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, మెట్టగానున్న స్థలములను సరళము చేస్తానంటున్నాడు ఆయన. సరళము చేస్తానంటున్నాడు ఆయన. మనకున్న చరిత్ర ఏంటంటే, మనకున్న చరిత్ర ఏంటి? నడి సముద్రంలోనే ప్రభు మార్గం సరళం చేసిన దేవుడు ఆయన. ఎర్ర సముద్రాన్ని మార్గం సరళం చేశాడు. ఏమంటే లైన్ ఒకళ్ళని ఒకళ్ళు వెళ్ళిపోలేదండి. అలా వెళ్ళిపోండి రాత్రి కాదు కదా, 24 గంటలు పట్టినాము. ఇశ్రాయేల్ ప్రజలు ఒక రాత్రంతా జర్నీ చేశారు. ఎర్ర సముద్రం దాటిపోవడానికి ఒక రాత్రంతా జర్నీ చేస్తే కానీ వార కాలం దాటలేకపోయారు. అంటే చూడండి ఎంతమంది ఉన్నారు. బైబిల్ ఉంటుంది పొద్దు పొడుచు జామున అని ఉంటుంది బైబిల్లో. అది తెల్లారిగా పొద్దు పొడిచిన తర్వాత అప్పుడు ఆ ఇశ్రాయేల్ ప్రజలు క్రాస్ అయ్యారు. మరలా ఎర్ర సముద్రం యథావిధిగా వచ్చేసింది. నడి సముద్రంలోనే మార్గం సరళం చేసిన దేవుడు మన దేవుడు. పాయింట్ ఏంటంటే, ముందెవరున్నారు? ఎవరిని ఆధారం చేసుకుని ముందుకు వెళుతున్నారు? దేనిని ఆధారం చేసుకుని ముందుకు వెళుతున్నారు అనేది పాయింట్. మీ జీవితానికి ఆధారం ఏంటి? చాలామంది అనుకుంటారు, ఈ పనే మాకు ఆధారం ఏంటి అంటారు. ఈయనే మాకు ఆధారం ఏంటి అంటారు. అంటే భర్తో లేకపోతే తండ్రో, ఈయనే మాకు ఆధారం ఏంటి అంటారు. కొంతమంది ఈ వృత్తే మాకు ఆధారం ఏంటి అని అంటారు. వృత్తి పనులు చేసుకునేవారు ఇదే మాకు ఆధారం అని అంటారు. ఇప్పుడు ప్రశ్న, మీకు ఆధారం ఏంటి? మీకు ఆధారం ఏంటి? మీ జీవితానికి ఆధారం ఏంటి? మీ వెళుతున్న మీ మార్గానికి ఆధారం ఏంటి? హమ్మయ్య నా కుటుంబం ఓకే అనడానికి ఆధారం ఏంటి? ఎవరు చెప్పగలరు? హమ్మయ్య ఓకే అని అనడానికి ఆధారం ఏంటి? దేనిని బట్టి హమ్మయ్య అని అంటున్నారు? దేనిని బట్టి 24 మనం పదండి అని ఎదుర్కోబోతున్నాం? జనవరి అయిపోతుంది, దాదాపు 12 నెలలు ఇంకా మన ముందు ఉన్నాయి. 11 నెలల పైన మన ముందు నడిచేవాడు. రోడ్డు ఎలాగైనా ఉన్నాయి, మన ముందు ఎవరున్నారు అది ప్రాముఖ్యము. పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నా ముందు ఎవరున్నారు? మీ ఆత్మలో మీ ప్రార్థనతో విశ్వాసముతో నా ముందు ప్రభు ఉన్నాడని ఖచ్చితమైన నిర్ణయము తీర్మానము ఆ సన్నిధి గ్రహింపు లేకపోతే మన ముందు ఎవరిని పెట్టుకున్నా, ఎంత నెట్వర్క్ పెట్టుకున్నా వేస్ట్, వృధా. ఆ సన్నిధి మనకు కావాలి. ప్రభు సన్నిధి మనకు కావాలి. ప్రభు సన్నిధి మనకుంటే సమస్య అంతేదే.
సమస్య ఏదైతేనే, లోయ ఏదైతేనే, ఎంత ఉంటే నాకు ఎందుకు, నా ముందు నడిచేవాడు ఈ దేవుడైన యెహోవా. నా ముందు నడిచేవాడు నా దేవుడైన యెహోవా, నా యెహోవా ప్రభు, నా యేసయ్య నా ముందు నడుస్తున్నప్పుడు ఆయనకు మార్గంలో సరళం చేస్తాడు, సరళం చేస్తాడు ఆయన. సో ప్రభు చెప్తున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టుగానున్న స్థలంలో. అంటే ఏదైతే ఎత్తుగా అమ్మో, ఏమండి, అమ్మో అనిపిస్తుంటుంది, అయ్యబాబోయ్ అనిపిస్తుంటుంది. కొన్ని పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఎలాగా అని అనిపిస్తుంటుంది, ఏం చేద్దాం ఇప్పుడు అని అనిపిస్తుంటుంది. ఏదైనా సరే మన ముందు ప్రభు ఉన్నాడా లేదా, మన ముందు ప్రభు ఉన్నాడా లేదా, అదొక్కటే మార్గము, ఆయన ఒక్కడే మార్గము. మన జీవితానికి ఆధారము ప్రభు. ఆయన ముందు పెట్టుకుందాం. ఆయన ముందు పెట్టుకుని మనం వెళుతున్నప్పుడు ఎంత ఎత్తైనా సరే, ఎంత లోయైనా సరే సరళం చేస్తాడు మన ముందున్న దేవుడు, మన ముందున్న దేవుడు. తర్వాత చూద్దాం ఆయన ఏమంటున్నాడు. మార్గం సరళం చేస్తున్నాడు. ఎత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. ఈ ఎత్తడి తలుపులు, ఇనుప గడియలు ఎక్కడ ఉంటాయండి? మీరు బ్యాంకులకు వెళ్ళారనుకోండి, బ్యాంకులకు వెళ్తే మీరు గోల్డ్ లోన్ అయి పెడితే మీ గోల్డ్ దాసే ఆ రూము, దానికి ఉండే డోరు ఎంతలా ఉంటుంది, నేను చూశాను, బహుశా ఎంతలా ఉంది. ఎత్తడి తలుపు అన్నమాట. ఒకవేళ మీరు ఏ జ్యువెలరీ షాప్కి వెళ్ళినా, గోల్డ్ షాప్కి వెళ్ళినా, వాళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు సేవ్ చేసేది అటువంటి దాంట్లోనే సేవ్ చేస్తారు ఆ డోర్. అవి కూడా నేను చూశాను కొన్ని జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు. మీరు ఏ చిన్న మార్వడి షాప్కి వెళ్ళినా సరే, వాడు పెట్టేది చిన్న పెట్టె అయినా సరే, ఆ పెట్టె ఎలాంటిది, ఎత్తడితో స్ట్రాంగ్ ఉంటుంది. బాంబు పెట్టినా సరే పేలినంతగా ఉంటుంది అది. హల్లెలూయా. బాంబు పెట్టినా సరే అన్ని వేలిపోతాయి, కానీ అది మాత్రం పేలినట్టు ఉంటుంది అనమాట. అంటే దేనికి? అది విలువైన లోపల ఉన్నాయి కాబట్టి, ఆ విలువైన దోచుకెళ్ళడానికి అనేక మంది వస్తున్నారు కాబట్టి అది పగలకుండా దృఢంగా చేయబడుతుంది. ఆ తలుపు మీద పడే ప్రతి కత్తి కానీ, గుణపం కానీ, ఇంకోటి కానీ వీటన్నిటికీ ధీటుగా నిలబడే తలుపు అది. సో ఇది అలా కొడతా ఉంటారు, కొంత ఈ లోపల తెల్లారిపోతే పోలీసులు వస్తారు. కాబట్టి అటువంటి ఎత్తడి తలుపులు ప్రభు ఏమంటున్నాడు, మనకి వ్యతిరేకముగా అటువంటి తలుపులు, మనకి వ్యతిరేకముగా అటువంటి ఎత్తడి తలుపులు, ఇనుప గడియలు. ఇంకేమీ లేదండి, ఇంకేమీ లేదు, అయిపోయింది, ఇంకేమీ లేదు, ఇంతే, కథ సమాప్తం అయిపోయిందండి. అయిపోయిందా? ఎత్తడి తలుపులు మీ ముందు వేయబడ్డాయా? ఇనుప గడియలు మీ ముందు పెట్టబడ్డాయా? ప్రభు మాట్లాడుతున్నాడు, ఎత్తడి తలుపులను, ఇనుప గడియలను పగలుగొట్టే దేవుడు మన దేవుడు. అసాధ్యమైన కార్యాలను సాధ్యపరిచే దేవుడు ఆయన. అసాధ్యమైన కార్యాలు, అసాధ్యమైన మార్గాలు, ఇంకా ఆ మార్గం లేదు, ఆ తలుపు తెరవబడదు అని అనుకున్న మార్గాలను దేవుడు సహాయం చేస్తాడు. ఈ 2024లో మనం జ్ఞాపకం చేసుకోవాలి, గురి కలిగి మనం ఉండాలి. ఒకటే ఆశ, తలం, మన తపన ఒకటే పెట్టుకోవాలి. ప్రభు చిత్తంలో, ప్రభు కృపలో, విశ్వాసంలో మనం వెళ్ళడానికి మనం తీర్మానం చేసుకుంటున్నామా? దానికి ఆధారమైన ప్రభుని మనం ముందు పెట్టుకుంటున్నామా? ఒకవేళ అలాగ ఆధారమైన ప్రభు ముందు పెట్టుకుంటే ఆ ఎత్తులు పల్లాలు ఆయన పూడ్చివేసి, ఒకవేళ ఇంకా దృఢమైన, ఇంకా భారమైన, ఇంకా భయంకరమైన యేసుప్రభు వారు ఒక స్థలానికి వచ్చినప్పుడు అక్కడ లాజరు చనిపోయి పాతిపెట్టబడ్డాడు. అని తెలుసు కదా సందర్భం అంతా కూడా. 4 దినాలైంది యేసుప్రభు వచ్చారు. మార్త ఆవేశంగా పరిగెట్టుకు వచ్చి బోరు నేడుస్తుంది. అయ్యా 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 అయ్యా, నీవు అప్పుడు ఇక్కడ ఉంటే, ఎప్పుడు? లాజరు అనారోగ్యంతో బతికున్నాడు. అనారోగ్యంతో బతికున్నప్పుడు నువ్వు వచ్చుంటే లాజరు బ్రతికేవాడు. కానీ ఇప్పుడు చనిపోయి పాతిపెట్టబడ్డాడు. 4 దినాలు అయిపోయిందయ్యా అని ఏడుస్తుంది. 4 దినాలు అయిపోయిందయ్యా అని ఏడుస్తుంది. మార్తా, నువ్వు నమ్మిన యెడల ఇప్పుడు కూడా దేవుడి కార్యం చూస్తాం. ఈ ఎత్తులు పొలాలు ఒకవేళ అనారోగ్యానికి, చావు బతుకులకి సంబంధించినవి అయితే, చనిపోయి పాతిపెట్టబడ్డాడు, 4 దినాలైంది. ఇవి ఇనుప గడియలు అనమాట. ఇనుప తలుపులు, అయితే ఇనుప
గడియలు ఇత్తడి తలుపులు అన్నమాట. అంటే మనుషుల యొక్క ఆలోచన కూడా మించినవి, ఇలా జరుగుద్దా అని అనిపించేట్టుగా ఆశ్చర్యకరుడంటే మన ప్రభు. ఎందుకంటే మన ఆయన కార్యం విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుద్ది, మనకి ఆశ్చర్యం కలుగుద్ది, అద్భుతం కలుగుద్ది. సో ప్రభు మాట్లాడుతున్నాడు, అటువంటి కార్యాలు మీ పక్షముగానే చేస్తాడు, మీ పక్షముగా చేస్తాడు. ఆయన ఇత్తడి తలుపులు ఇనప గడిగలు పగల కొడతాను అని అంటే దాని అర్థం ఏంటి? ఏమండి దాని అర్థం ఏంటి? పగల కొడతాలే, పగల కొట్టకముందు ఏంటి? ఇత్తడి తలుపులు ఇనప గడిగలు. మన ముందేంటి చెప్పాలి అందరూ? ఇత్తడి తలుపులు ఇనప గడిగలు. ఇత్తడి తలుపులు విశ్వాస జీవితము ముందు, ఇత్తడి తలుపులు ఇనప గడియలు. విశ్వాస జీవితము ముందు ఎత్తులు పలములు, విశ్వాస జీవితము ఇరుకులు శ్రమలు. ఆయన వస్తే కానీ పని అవ్వదు, ఏదైనా సరే ఆయన వస్తే కానీ పని అవ్వదు, విశ్వాసంతో కానీ పని అవ్వదు, ఎస్ ఉపవాసంతో కానీ పని అవ్వదు. నిజమే, కఠినమైన ప్రార్థనతోనే ప్రభుతోనే సహవాసముతో అయితేనే పని అవ్వదు, లేకపోతే పని అవ్వదు. నువ్వు ప్రభువు అని స్టార్ట్ చేసావు, ఇత్తడి తలుపులే ఇనప గడియలే, గుర్తుపెట్టుకోండి. విశ్వాసం ప్రారంభించే వారికి ఎదురయ్యేవేంటి? ఇత్తడి తలుపులు ఇనప గడియలు. గుర్తుపెట్టుకోండి. ఆయన మనుషులు అనుకున్నప్పుడు ఆయనతో పాటే మనం ఉండాలి. ఆయన మనుషులు అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వీడియోలు చూశాను, నా నవ్వు వచ్చి, నాకు అందులో కూడా చాలామంది నవ్వారు. వాళ్ళు పట్టుకునే జెండాలు ఒకటి, పిలుపులు ఒకటి, వాళ్ళు పట్టుకునే జెండాలు ఒకటి. అంటే అది గుంపు వెళ్ళిపోతుంది అన్నమాట. అలాగా ఈ గుంపు వచ్చారు, ఈ నాయకుడు వచ్చాడు, ఈ నాయకుడు జై అంటున్నారు. ఆ గుంపు వచ్చారు, ఆ నాయకులు వచ్చారు, ఈ నాయకులు జై అన్నారు. జెండా ఎవరితో చూడలేదు, వచ్చిన వాళ్ళు ఎవరు చూడలేదు, జై అంటే జై అంటున్నారు అనమాట. అందరూ ఆపు ఆపు ఆపు, వచ్చిన వాళ్ళు ఎవరు అనుకున్నావు, ఈ పేరు పెట్టు, ఈ జెండా పెట్టు, ఈ పార్టీ పేరు పెట్టు అని అన్నారు. చూసావా మనం ఏ జెండా పట్టుకున్నాం, అది పాయింట్. మనం ఏ జెండా పట్టుకుని ఎక్కడి నుంచి ఉన్నాం? మనం యేసు ప్రభు జెండా పట్టుకుని యేసు ప్రభుతో నుంచున్నామా? యేసు ప్రభు జెండా పట్టుకుని మనం ఎక్కడి నుంచి ఉన్నాం? ఒకవేళ అపవాదే నుంచున్నామా, లోకం దగ్గర నుంచున్నామా? ఒకవేళ అపవాదే లోకం నుంచి యేసు ప్రభు జై అని అంటే ఊరుకుంటారా? వాళ్ళు మాటతోనే చెప్పారులేండి, ఇంకా మాట్లాడుతున్న వాళ్ళు పీకుద్రోమో. ఆపు ఆపు ఆపు, ఆయనకు అది వచ్చింది, ఈయన పిల్లని అన్నారు. అన్నీ ఓపెనే, వీళ్ళు ఎవరితో వాళ్ళకి చేయకూడతారనే విషయం వాళ్ళకి ఓపెనే. ఇది ఎండ్ ఆఫ్ ద డే కానీ తెలియదు, అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరి జెండా పట్టుకున్నాం, లేకపోతే ఎవరి వైపు మనం వెళ్తున్నాం? ఈరోజు దేవుడి పేరు పట్టబడి మన ప్రయాణము, మన జర్నీ, మన ఆత్మీయ జీవితం, మన కుటుంబాన్ని ఈ లోక మనుషులకి, ఈ లోక విధానాలకి, క్రమాన్ని మనం పట్టుకొని మనం వెళ్ళిపోతే అది అసాధ్యమైన కార్యము. అది ప్రభుకి అవమానము. ఎందుకు వచ్చింది ఈ మాట? నిన్ను బట్టే కదా అన్ని జనుల మధ్య నా నామం దూషించబడుతుంది అని ఎందుకు వచ్చింది? పట్టుకున్న జెండా ఒకటి, తిరుగుతున్న మనుషులు ఒకటి. ఏమండి, నమ్ముతున్నాను అని చెప్పేది ఒకటి, చేసే పనులు ఒకటి, పేరు ఒకటి, నిజ జీవితం ఒకటి. అందుకు ప్రభు అక్కడ మాట్లాడుతున్నాను, మిమ్మల్ని బట్టే కదా నా నామం అవమానించబడుతుంది. వారి మనస వాచ, మన హృదయము, ఆలోచన, తలంపులు క్రీస్తే, ఏసే అని మనం పట్టుకోగలిగితే, ఏసే వాళ్ళ ప్రయాణం సాగించగలిగితే, ఎటువంటి ఇతర తలుపులైనా ఇనుప గడిగలైనా సరే అవి ఆగవు, నిలవవు. ఎందుకంటే మన ముందు నడుచువాడు యెహోవా దేవుడు, మన ప్రభు వాటిని పగలగొట్టేవాడు ఆయన. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాస జీవితం అనేది అంత ఈజీ కాదండి, అలాగని కష్టమూ కాదండి. ప్రభుతో మనం ఉండాలి. ప్రభుతో మనం ఉంటే వాక్యానుసారం. ప్రభుతో మనం ఉండమంటే ఏంటి? మనం లేస్తున్నా, లెగుస్తున్నా, పడుకునేటప్పుడు వరకు కూడా మనం చేసే ప్రతి పని కూడా కొన్ని విధానాలు ఉంటాయి. అవన్నీ బైబిల్ గ్రంథంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉద్యోగానికి వెళ్ళాలి,
టైంకి వెళ్తే ఎవరు చూస్తాలే నాకు, బాస్ ఎప్పుడో వస్తాడు. నో, మనస్సాక్షిని ప్రభు చెప్తాడు. అప్పుడు మనసాక్షి ప్రభు చెప్తే కరెక్ట్ టైంకి వెళ్ళిపోతాడు. సేవకుడు అంటాడు, మీరు వెళ్ళే పని, మీరు చేస్తున్న పని 5 నిమిషాలు ముందు ఉండాలంట, 5 నిమిషాలు లేటుగా రావాలంట. మంచిగా అనిపించింది నాకైతే, నాకు మంచిగా అనిపించింది. మనం చేసిన పని మన బాస్కి మనం అటువంటి పేరు తెచ్చుకోగలగాలి. 5 నిమిషాలు ముందు ఉండాలి, పర్వాలేదు, ఒక 5 నిమిషాలు ఎక్కువ చేస్తారండి. వాడు బాస్ ఏం చేస్తాడు, అంతే ప్రెస్ అవుతాడు, ఆయన మంచిగా అవుతాడు, మంచిగా నిలబడతాడు. మనం అనుకున్న దానికన్నా మంచిగా కష్టపడతాడు అనుకుంటారు. సో కాబట్టి ఈరోజు ప్రభువుని ఆధారం చేసుకుని ప్రభులో మనం ఉంటూ విశ్వాసంతో మనం ఉంటున్నప్పుడు ఎటువంటి ఇనుప గడియలైనా, ఇత్తడి తలుపులైనా సరే, ఏదైనా సరే ప్రభు పగలగొట్టే దేవుడు, నడిపించే దేవుడు. ఈ 2024 దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు అనుకుంటే దాని ముందు ఎదురవుతున్నవి ఈ ఇత్తడి తలుపులు, ఇరక గడియలు, లేకపోతే ఈ ఎత్తులు పల్లాలు. వీటికి ముందుగా ప్రభువునే పెట్టుకోండి. ఒకటే గురి. విశ్వాసులో నేను మారు మనసు పొందిన దగ్గర నుంచి కూడా నా ప్రభు ఒకే విశ్వాసం నేర్పిస్తూ వచ్చాడు. ఒకటే గురి, నా ముందు ఎవరున్నారు, అదే గురిగా పెట్టుకోవాలి. చాలు, ఈయన ఉన్నాడన్న విషయం క్లియర్గా తెలిస్తే చాలు, నీ లైఫ్ వెళ్ళిపోయినట్టే. హల్లెలూయా. ఖచ్చితంగా నీ దోనే ఒడ్డుకి చేరిపోద్ది, అవతల గొడ్డుకి వెళ్ళిపోద్ది. కానాన్ని మనం రీచ్ అయిపోతాం. మనం ములగదు ఎక్కడ అని ములిగినట్టు కనిపిస్తుంది, కానీ ములగదు. ఎందుకు? ప్రభు ఉన్నాడు, ఆయన ఉన్నాడు, చూసుకుంటాడు. హ్యాపీగా మనం చూసుకోవడమే, విశ్వాసంతో ముందుకు వెళ్ళడమే. రైట్, హల్లెలూయా. ఈరోజు అలాగా పగలగొట్టి నడిపిస్తున్న దేవుడు ఈరోజు ఇంకొన్ని విషయాలు ప్రభు మనం మాట్లాడుతున్నాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. 1 Samuel chapter 2 verse 8. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసమును స్వతంత్రింపజేయుటకును, వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. రైట్, ఇక్కడ ఎందుకు అలా ఆయన పగలగొట్టి ఆయన నడిపిస్తూ ఆయన ఏం చేస్తాడంట? మనల్ని ఎక్కడైనా నడిపిస్తున్నాడంట. ఆయన వెంబడి వెళుతున్న వారికి ఏం జరుగుద్దంట? ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టును. హల్లెలూయా. మీ దరిద్రులమండి, మాకేమీ లేదండి, మాకు అంతగా తెలియదండి, మేము అంతగా నేర్చుకోలేదండి, మాకు అంతగా ఇంగ్లీష్ కూడా రాదండి. ప్రభు అంటున్నాడు, నీ ముందు ఎవరున్నారు? యేసు ప్రభు దోనే మునిగిపోతున్నప్పుడు, ఆమరం కింద పడుకున్నప్పుడు శిష్యులు లోపలికి వెళ్ళి పిలుస్తారు, అయ్యా మునిగిపోతున్నాం. ఈ దోణిలో ఎవరున్నారయ్యా? ఈ దోణిలో ఎవరున్నారు? ఆలోచించండి. ఒకసారి మీ థాట్స్ అక్కడ తీసుకెళ్ళండి. దోణి నీటితో నింపబడిపోతుంది, అలలో అటు ఇటు కొట్టబడుతున్నాయి, స్థిరంగా లేదు. అంత అలలతో కొట్టబడిపోతున్న ఆ దోణి అస్తమస్తమైపోతున్నారు 12 మంది శిష్యులు కూడా. ఈయన అమరమ్మ కింద ఎలా పడుకున్నాడు? ఈయన అమరమ్మ కింద ఎలా పడుకోగలిగాడు అంటే, ఆ అలలన్నీ కూడా, ఆ ఉద్రిక్తత అంతా కూడా, ఆ తుఫాన్ అంతా కూడా మరి యేసుప్రభుని తాకిందంటారా, తాకలేదంటారా? ఆలోచించండి. సేమ్ దోణి, అదే దోణి. అక్కడే ఉన్న శిష్యులు కూడా ఒకే దోణిలో ఉన్నారు. మరి యేసుప్రభుని తాకలేని అలలు, యేసుప్రభుని భయపడలేని తుఫాను, యేసుప్రభుని ఇబ్బంది పట్టలేని ఆ నీరు మరి శిష్యులకి ఎందుకైంది? లోపల ఉన్న యేసుప్రభుని చూడడం మానేసి బయట ఉన్న తుఫాను వాళ్ళు చూస్తున్నారు. హల్లెలూయా. ఏం చూస్తున్నారు వాళ్ళు? బయట ఎలాగుంటేనే మన లోపల ప్రభు ఉన్నాడు, హల్లెలూయా అని ఉంటే బాగుండు. అక్కడన్నా బహుశా అక్కడ సువార్త వేరేలా రాసినాము. అందరి చూపులో బయటే, అందరి చూపులో ఆ తెరచాపలు లాగాలి, ఆ తెడ్డి ఎలా పట్టుకోవాలి, ఆ సామాన్ ఎలా పట్టుకోవాలి, నీళ్ళు ఎలా బయట తోడాలి, పని చెయ్యొచ్చు. ఆలోచన ఎక్కడ ఉండాలి? తలంపు ఎక్కడ ఉండాలి? మన దోణిలో ప్రభు ఉన్నాడు. కాబట్టి మన దోణిలో ప్రభు ఉన్నాడన్న విషయాన్ని మనం పట్టుకోగలిగితే దరిద్రులను అధికారులతో కూడా కూర్చుండపెట్టే దేవుడు ఆయన. హల్లెలూయా. అటువంటి ప్రభు మన ప్రభు.
ఎంత దరిద్రులమైన, ఎంత అధికారులైనా సరే ప్రభు నడిపించి, ఎటువంటి పరిస్థితి అయినా సరే ప్రభు మార్చి, ఎంత చేయి దాటిపోయినా సరే మరలా పునరుద్ధరించి మళ్ళా ప్రభు కార్యం చేస్తాడు, మళ్ళా అద్భుతం చేస్తాడు. మరలా నీ పోయిన ప్రతీది కూడా రిస్టోరేషన్, పునర్నిర్మాణము చేస్తాడు ఆయన. మరలా దేవుడు తీసుకుని వస్తాడు ఆయన, మరలా దేవుడు తీసుకుని వస్తాడు. దరిద్రులను అధికారులతో కూర్చొని పెట్టబోతున్నాడు ఈ సంవత్సరంలో 2024లో. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దరిద్రులేమో అనుకుంటున్నారా, దేవుడు తీసుకెళ్ళి అధికారులతో కూర్చోబెట్టబోతున్నాడు. మిమ్మల్ని అధికారులతో కూర్చోబెట్టబోతున్నాడు. మీరు నమ్మితే, మీ ముందర ప్రభుని పెట్టుకోగలిగితే దరిద్రులు లేకపోతే వెళ్ళి అధికారులతో కూర్చోబోతున్నారు ఆయన. అధికారులతో మనం కూర్చోబోతున్నాము, అధికారులతో పరిచర్య చేయబోతున్నాము, అధికారులకి పరిచర్య చేయబోతున్నాం, అధికారులకు సువార్త ప్రకటించబోతున్నాం. దేవుడు అక్కడ నిలబెట్టబోతున్నాడా. హల్లెలూయా. ఆయన ముందు పెట్టుకోండి, ఆయన ముందు పెట్టుకోండి. మర్చిపోకండి, వెనకాల ఎత్తడి తలుపులు, ఎనప గడిగలు, ఇంకా ముందేమన్నాయి, ఎత్తులు పల్లాలు. దాడి చేస్తారు, ఏం పర్లేదు, మీకేం అన్నీ దాడి చేస్తారు. ఒకటే పాయింట్, ప్రభుని మీద పెట్టుకోండి. అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడ కూర్చోబెడతాడు? అధికారులతో కూర్చోబెడతారు అంటున్నాడు ఆయన. అధికారులతో కూర్చోబెడతా అన్నాడు. ఎవరు అధికారులు అని అనుకుంటున్నారో వారికే ఒక అధికారంగా కూర్చోబెడతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ ప్రభు మాట్లాడుతాను చూడండి. దరిద్రులను అధికారులతో కూర్చునబెట్టును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును. ఏ సింహాసనం అండి అది? ఎందుకు మహిమగల సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? దేవాది దేవుడు కూర్చుంటాడు. మహిమగల సింహాసనం అది. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన ముందు పెట్టుకుని, ఆయన ఆధారం చేసుకుని, ఆయన వైపు చూస్తున్న వాళ్ళని ఎక్కడ కూర్చోబెడుతున్నాడు ఆయన? మహిమగల సింహాసనం అంటే ప్రభు ఎక్కడ కూర్చుంటాడు? మనం ఎక్కడ కూర్చుంటాం? హల్లెలూయా. ఆయనతో పాటే నేను జయించాను, మీరు జయించెదరు. అదే గోల్ తోటి, అదే ఫార్ములా పెట్టుకొని, అదే బైబిల్ పట్టుకుని వెళ్తే మీరు నాతో పాటు కూర్చుందరు. అకార్డింగ్ టు బైబిల్, దేవుడి కన్నా మీరు కొంచెం తక్కువవారు. మీరు దేవదూతల కన్నా శక్తిమంతులు. తెలుసండి, మీ ప్రార్థన, మీ మాట, మీరు దేవదూతల కన్నా శక్తిమంతులు. మనకి పరిచయం చేయడానికి దేవదూతలు ఉన్నాయి. కొన్ని దేవదూతలు ప్రభు దగ్గర ఉన్నాయి, కొన్ని దేవదూతలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు రాజుగారు ఉన్నారు, రాజకుమారుడు ఉన్నాడు. రాజుగారు ఎక్కడో అంతఃపురంలో ఉంటారు, రాజకుమారుడు ఎక్కడ పడుకుంటాడు. ఈయన దగ్గర కొంతమంది సైనికులు ఉంటారు, ఆయన మీద కొంతమంది సైనికులు ఉంటారు. ఈయన దగ్గర కొంతమంది పని వాళ్ళు ఉంటారు, ఆయన దగ్గర కొంతమంది పని వాళ్ళు ఉంటారు. వాడుకోవడమే బైబిల్ పట్టుకోండి అందరండి. ఈ బైబిల్ గ్రంథము ఆత్మ ఖడ్గము, 2 అంచెలు గల ఆత్మీయ ఖడ్గం. ఇది ఒక ఖడ్గము మనం వింటున్న వారికి, చెబుతున్న వారికి మరో ఖడ్గం. ఈ ఆత్మ ఖడ్గము మన దగ్గర ఉండడం అనేది ఎంత ప్రాముఖ్యమో, వాడడం అనేది కూడా అంతే ప్రాముఖ్యం. చిన్నపిల్లలు కత్తి చేతి పట్టుకున్నారనుకోండి, చాకు పట్టుకున్నారనుకో ఏం చేస్తాం? మాట బంటే అదే తీసుకుంటాం. మాట బంటే అనుకోండి, పీక్ అయినా సరే తీసుకుంది. ఎందుకది ప్రమాదం. అది ప్రమాదం. వాడి చేతిలో ఉంది కానీ దాన్ని ఎలా వాడాలో దానికి తెలీదు. తెలిసిన వాళ్ళైతేనే తీసుకుంటారు, అలవాటు ఉన్న వాళ్ళైతే తీసుకుంటారు. నేర్చుకోవాలి దీన్ని. ఈ ఆత్మీయ ఖడ్గం ఉంది అని చెప్పడం ఎంత ప్రాముఖ్యమో దానికన్నా ప్రాముఖ్యం ఏంటంటే ఈ వాక్యం ఎలా వాడాలి, ఎలా తెలుసుకోవాలి. ఈ వాక్యం ఆధారం చేసుకుని, ఈ వాక్యం వాడుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని ప్రభుతో ఎలా కట్టుకోవాలి, అది మనం తెలుసుకోవాల్సిన విషయం. అది శత్రువు నీ మీద దండెత్తుతున్నప్పుడు, శత్రువు నీ మీదకు పరిగెట్టుకు వస్తున్నప్పుడు ఆత్మీయ ఖడ్గం ఉంది. నువ్వు యుద్ధం చేయాలి. ఇప్పుడు శత్రువులు ఉన్నారు, యుద్ధం జరుగుతుంది. ఇద్దరు చేతుల్లో కత్తులు ఉన్నాయి, ఇద్దరు చేతుల్లో డాలు ఉన్నాయి. ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు ఎవరు గెలుస్తారు? కత్తి యుద్ధం అండి. ఇద్దరి దగ్గర కూడా ఖడ్గాలు ఉన్నాయి, ఇద్దరి దగ్గర డాళ్ళు ఉన్నాయి, ఇద్దరి దగ్గర ఆర్మర్ అంటే కవచాలు ఉన్నాయి. ఎవరు బాగా గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? గట్టిగా ఎవరు బాగా యుద్ధం చేస్తారో, ఎవరు బాగా చాకచక్యంగా వాడతారో దాన్ని, ఏమండి చాకచక్యంగా వాళ్ళు ఎదురిస్తారో, వాడు గుర్తు పట్టకుండా ఆ ఖడ్గాన్ని తిప్పి శత్రువుని దాడి చేస్తారో వాడే గెలుస్తాడు.
కత్తున్నో ఇంపార్టెంట్ కాదు, దాన్ని వాడడం తెలియాలి వాళ్ళకి. ఎప్పుడైతే దాన్ని వాడడం తెలుసుదో శత్రువు ఎటువైపు నుంచి వచ్చినా సరే అది దారి చేసి విజయాన్ని సాధించుకోగలవు. హల్లెలూయా. ఈ వాక్యము కూడా అదే. అపవాది దొంగ, వాడు అబద్ధికుడు, అబద్ధం చెప్తాడు, అబద్ధికుడు జనకుడు వాడు. మోసపోకండి. ఈ ఆత్మ ఖడ్గాన్ని పట్టుకోండి. ఈ ఆత్మ ఖడ్గాన్ని మీరు పట్టుకోగలిగితే, ఈ ఆత్మ ఖడ్గాన్ని ఆధారం చేసుకోగలిగితే ఎటు రీతి నుంచి వచ్చినా సరే యుద్ధము, ఎటు రీతి నుంచి వచ్చినా సరే. దావీదు గురించి చదువుతున్నప్పుడు దావీదు దగ్గర ఒక సమయంలో రాసిన కొన్ని విషయాలు నాకు బాగా నచ్చుతుంటాయి. దావీదు కొంతమంది సైనికులు ఉండేవారంటండి. కొంతమంది సైనికులు ఉండేవారు. కొంతమంది అంటే వాళ్ళు ఒకడు ఒక 100 మందికి సమానం. ఒకడు ఒక 100 మంది సమానం. అలాగా దాదాపు ఒక 30 మంది ఉంటారండి. దాదాపు ఒక 50 మంది, ఒకడో వయసు ఒక 50-80 మంది పైనే కొట్టేయగలరు, చంపేయగలరు. అలా ఒక 30 మంది ఉంటారు. ఆ 30 మందిలో ఒక 10 మంది ఇంకా కొంచెం పవర్ఫుల్ అండి. వారు ఈట తిప్పితే వాళ్ళ దగ్గరికి ఎవరు కూడా వెళ్ళారంటండి. అలా తిప్పుతారండి ఈట. వాళ్ళు ఈటంటే చివర పదునుగా ఉంటుంది, వెనక పట్టుకుంటారు. వాళ్ళు ఈట తిప్పుతూ వెళ్తున్న దగ్గరికి వెళ్తే ఎక్కడికి వస్తుందో ఎక్కడ పొడుస్తుందో తెలియదంట. అలా తిప్పవారంట. ఆ 10 మందిలో కూడా ముగ్గురు ఇంకా పవర్ఫుల్ అంటండి. ఒకడు 300 మంది చంపగలరంటండి. ఒకడు 300 మంది చంపగలరా. ఒక ఉదాహరణ చెప్పమంటారా? దావీదు యెరూషలేము బయట కూర్చొని, యెరూషలేము దేవుడు మందిరము, దేవుడున్న స్థలము. అయ్యో యెరూషలేము నీళ్ళు తాగి ఎన్ని రోజులైందో, ఆ నీళ్ళు తాగాలి, నా ప్రభు పుట్టిన లేకపోతే నా ప్రభు స్థలం అని ఆ నీళ్ళు తాగాలి అన్నాడు. ఎవరికి ఆర్డర్ ఇవ్వలే. ఆ నీళ్ళు తాగాలని ఉంది నాకు, అంటే నా ఊరి నీళ్ళు తాగాలని ఉంది, నా ప్రభు నీళ్ళు తాగాలని. అంటే ఆ మాట విని ఇప్పుడు ఆ యెరూషలేము ఎక్కడుంది? శత్రు దేశంలో ఉంది. అంటే శత్రువుల యొక్క ఆధీనంలో ఉంది. శత్రు సైన్యం యొక్క ఆధీనంలో ఉంది. అది ఇది సాధ్యమా? 2 వ్యక్తులు లేచారండి. నాకు చాలా రోషం వచ్చేది ఆ మాటలు వింటే, చాలా రోషం వచ్చేది. 2 వ్యక్తులు లేచారు, శత్రువు దేశంలో దూకారండి వాళ్ళిద్దరూ. నా ప్రభు, నా దాసుడు, నా ప్రభు దాసుడు, ఆయన దేవుడి కుమారుడు, ఆయన నీళ్ళు కావాలి. యెరూషలేము అక్కడ నీళ్ళు కావాలి. దండులో దూకాడంతే. 2 దూకారండి. దండు మొత్తం ఎదిరించినా సరే వాళ్ళిద్దరిని ఆపలేకపోయారు. దండు మొత్తం ఎదిరించినా సరే ఎంతమంది వచ్చేది, ఎంతమంది దొరకలేదు. వాళ్ళు అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోయారు. నీళ్లు పట్టుకుని వచ్చారండి. పెట్టుకోండి, నీళ్లు బాటిల్లో పెట్టుంటారంటారా? ఏమండి? ఇప్పుడు గ్లాసులో పట్టుంటారంట, చెంబులో పట్టుంటారంటారా? ఇప్పుడు చెంబు గ్లాస్ ఎక్కడ పెట్టుంటారు? ఏం చేస్తుంటారు? ఎలా యుద్ధం చేస్తుంటారు? అసలు దాన్ని ఎంత ధ్యానించినా సరే వాళ్ళ శక్తి కానీ దేవుడి యందు, లేకపోతే దేవుడి బిడ్డల యందు, దేవుడి దాసులు ఎంత ఆసక్తో ఎంత ధ్యానించినా లోపలికి వెళ్ళట్లేదండి. ఇంకా లోపలికి వెళ్ళట్లే. ఇంకా వారు ఎలా వెళ్ళుంటారు, ఎలా పట్టుకుని ఉంటారు, ఆ నీళ్ళు ఎలా తోడుంటారో వాళ్ళు. అలా వాళ్ళ దగ్గర వెళ్తే ఎంగిలి నీళ్ళు తయారు కదా, తెచ్చుంటారంటే అక్కడ ఏదైనా అక్కడ యోధా నదిలోనో లేకపోతే అక్కడ బావిలోదో ఎక్కడో చోట శ్రేష్టమైన నీళ్ళు తీసుంటారు కదా. మరి అది తీసినప్పుడు ఆ బావిలోయో లేకపోతే అక్కడ ఉన్న వాటిని ఎలా తీసుకొచ్చి ఉంటారు? ఒకడు తోడుతుంటే ఒకడేం చేస్తున్నాడు? ఒకడేం చేస్తున్నాడు అంటే ఒకడు ఏం చేస్తున్నాడు? పాలెం మొత్తం వచ్చినా సరే ఒకడు నిలబడ్డాడు. సచ్ ఏ పవర్ఫుల్ సోల్జర్స్ దావీదు దగ్గర నిలబడ్డారు. నా ప్రార్థన అటువంటి ప్రార్థన నాది. అటువంటి సైనికులు లేవాలి ప్రభు అనే కొరకు. అటువంటి సిలువ సైనికులు లేవాలి. ఒకరు కాదు, ఒకరు యుద్ధం చేయడం కాదు, ఏ సినిమాల డైలాగుల కింద. నో, శాన అనే దయ్యము. యేసు ప్రభు అలా దిగగానే పరిగెట్టుకొచ్చాడు, మాట్లాడుతున్నాడు. శాన, నీ పేరు శాన. ఎలాగనగా మేము అనేకము, దాదాపు 2000 దయ్యాలు ఒకలో ఉన్నాయి. 2000 దయ్యాలు ఒకలో ఉన్నాయి. యేసు ప్రభు ఎట్ ఏ టైం ఎంతమంది ఫైట్ చేస్తున్నాడు? 2000 మంది దురాత్మలు దయ్యాలతో ఫైట్ చేస్తున్నాడు.
గెట్ అవుట్ అన్నది అంతే. ఒక్క మాట గద్దించాడంతే. ఫైట్ కూడా కాదండి అది. చిచి, ప్రభుకు అవమానం అది ఫైట్ అంటే. దురాత్మతో ఫైట్ ఇటు అనవసరం కానీ ఏదో చేమలతో ఫైట్ చేసినట్టు. హల్లెలూయా. దోవలతో ఫైట్ చేత కట్టుకుని వెళ్తారా దోవల దగ్గరికి? ఉఫ్ అంటే పోతుంది దోవలు. అవి ఒక్క గద్దెంపుకి 2000 దయ్యాలు పరిగెట్టుకు పారిపోయండి. స్వచ్ఛచిత్తుడై వస్త్రాలు ధరించి ప్రభు పాదాల దగ్గరికి కూర్చున్నాడు. ప్రభు పాదాల దగ్గరికి కూర్చున్నాడు. సేవకుడు వస్తున్నాడు పలానా చోటకేనంటే అక్కడ దురాత్మలు పారిపోయి ఏంటండి? ఇన్ఫర్మేషన్ వెళ్తే పారిపోయేవి దురాత్మలు. నో, మనిషి వెళ్ళ అవసరంలే. ఇక్కడ ఒక వ్యక్తి దెయ్యం పట్టుకుని బాధపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, పలానా సేవకుడు వస్తున్నాడు అని అనగా దెయ్యం పారిపోయిందంట. చేసారా? మనకనుక జ్ఞానం ఉండదు, కానీ దెయ్యాల మంది మంచి అవేర్నెస్ ఉంటాయి. ఏ సేవకుడు, ఏ పరిచర్య, ఏ వ్యక్తి ఎంత ప్రార్థనా పరుడో దెయ్యాలు బాగా తెలుస్తాయి. మన సీక్రెట్ లైఫ్ అంతా ముగ్గురు బాగా తెలుస్తుందండి. ఇది చెప్పి నేను ముగిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ ఇనప గడియలు, ఎత్తులు, ఈ పల్లాలు, లోయలు, దొర్లేసి ఏదైనా సరే ఈ ముగ్గురు విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మీ సీక్రెట్ లైఫ్ అంతా కూడా ముగ్గురు వ్యక్తులు తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. ఎంతతో కూడా కూర్చున్నా సరే ఎవరికి తెలియదు, ఈ ముగ్గురు వ్యక్తులే తెలుస్తుంది. నెంబర్ 1, మన జీవితం ఏంటో, మన సీక్రెట్ జీవితం అంతా ప్రభువుకి తెలుసు. ప్రభుని మనం దాయలేం, మనం దాక్కోలేము. మనం దాయలేము, ఆయన ఎక్కడ దాయలేము, మనం దాక్కోలేము. ఈ రెండు జరగని పని ప్రభువుకి తెలుసు. హీ నో ఎవ్రీథింగ్. మనం బహిరంగంగా అందరూ చూస్తుండగా, అందరూ మాట్లాడుతుండగా కనబడలేనివి చాటుమాటు వ్యవహారాలన్నీ ప్రభు క్షుణ్ణంగా. ఇంకా రెండోది మనమే. నాకు తెలియదు నేను ఏం చేస్తున్నాను మనం కూడా చెప్పాలా? ఏమండి, నేను చేసేది రైటో ఇంకోటి చెప్పలేట మళ్ళీ నాకు నచ్చింది అది. ఆ పాపలను ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి చేస్తున్నాడు అది. ఏండి, ఆ పాపలను ఎంజాయ్ చేస్తాను కాబట్టి చేస్తున్నాడు, ఎవరికి తెలియకుండా. ఇంకోటి చెప్పకలేదు, తప్పని విషయం, తప్పని తెలుసు. ఎంజాయ్మెంట్ బాగుంది నాకు అక్కడ. అలాగా నా లైఫ్ అనేది మనకు తెలుసు. ఇంకా 3, అపవాది, శాతాను. యు నో ఎవ్రీథింగ్. సమస్తం తెలుసు. మనం ఎంత ప్రార్థన చేస్తున్నామో, ప్రార్థన చేస్తున్నా నటిస్తున్నామా? ఏమండి, వాక్యం చదువుతున్నామా? వాక్యం దేని చదువుతున్నావు? నా ప్రభు, నా యేసయ్య వెతకండి. చదివేటప్పుడు వెతుకుతూ చదవండి, చదివి వెతకండి, వెతకుతూ చదవండి. దొరుకుతాడు ఆయన. మీ మాట ఏం కావాలో పట్టేసుకుంటారు. మీరు మాట ఏం కావాలో పట్టేసుకుంటారు. మెలకువ కలిగి ప్రార్థన, మెలకువ కలిగి ఉంటుంది కదా. సో దీనిలో కూడా, వాక్యంలో కూడా మెలకువ కలిగి మనం జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళాలి. దేవుడి స్వరం ఏంటో మనం పట్టుకుంటాం. కాబట్టి మన జీవితం అనేది అపవాది తెలుసు. ఫలానా సేవకుడు, ఫలానా వ్యక్తి వస్తున్నాడంటే కేకలు వేస్తూ, అరుపులు అరుస్తూ పారిపోయి, ఫలానా సేవకుడు. పౌలు అటు వెళ్తున్నప్పుడు అడుగో దేవుని కుమారుడు అని మాట్లాడేది. ఒకసారి వదిలేసాడు, రెండోసారి అది వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. అయ్యో దయ్యం పట్టింది వచ్చితే మనం వదిలించేస్తున్నాం, దాన్ని ఒక వ్యాపారంగా చేసుకొని దయ్యంతో ఆటలాడుకున్నాయి. ఇంకా పౌలుకి చిరాకు వచ్చేసింది, ఇంకా విసుగు చెందేశాడు. వెళ్ళిపోయి యేసు గెట్ అవుట్ అన్నాడు, అంతే. పోయింది. ఇది చూసిన కొంతమంది యవనస్తులు, ఇది ఏదో భలేగొందులే, వేసింది అవును పో అంటే భలే పోయింది అని, పలానా చోట దెయ్యం ఉందండి రే పదరా అని ఒక 3-4 వ్యక్తులు పరిగెట్టారు. ఏం చేద్దారా? మనం చెప్పాడు కదా, ఏ సమతు అంటే పోద్ది. మనం కూడా అనేద్దాం ఒకలా కదా, ఏ సమతు అంటే పోద్ది. కాబట్టి ఆ 3-4 కూడా వెళ్ళిపోయారంట. ఒక దురాత్మని, ఒక లేడీ వెళ్ళి యేసునామములో పో అని అనగానే, నేను పౌలుని ఎరుగుదును, నేను యేసుని ఎరుగుదును, నువ్వెవడరా నువ్వు? ఒక లేడీ 3 వ్యక్తులు గొడ్డలు ఊడేలా కొట్టిందండి. ఒక లేడీ అంటే దయ్యం పట్టింది. మరి మన శక్తి ఉంటుంది, శక్తి ఉందా మాత్రం ఉంటుంది. బట్టలు ఊడేలా కొడితే వాళ్ళ వస్త్రాలను ఊడుకొని వాళ్ళు పరిగెట్టుకు వెళ్ళిపోయారు. అపవాది తెలుసు మన ఎటువంటి ప్రార్థన పరులమో, ఎటువంటి ఆలోచన మనకుందో, మన గురి, మన గమ్యం ఏంటో, ఎందుకు మాట్లాడుతున్నామో, ఎందుకు మాట్లాడట్లేదు, ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కడ వెళ్ళట్లేదు, ఏం చేస్తున్నామో, ఏం చేయట్లేదో అపవాది తెలుసు. అపవాదిని దాయలేము, ప్రభుని దాయలేము. మనం దాక్కులేం కాబట్టి తగ్గిపోతాం. కాబట్టి సమస్తం కూడా ప్రభుని ఆధారం చేసుకున్నప్పుడు
ప్రభువుని ముందు పెట్టినప్పుడు ఏ ఎత్తులు మనకు అదురు ఉండవు, ఏ ఫలములు మనకు అదురు ఉండవు, ఏ ఇనుప గడియలు మనల్ని ఆపలేవు, ఏ ఎత్తడి తలుపులు మనల్ని ఆపలేవు. ఈరోజు వెలగలుగుదామా, అలా నిలబడగలుగుదామా? కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక తీర్మానము, ఒక వాగ్దానంతో కూడిన మాటలు ఈరోజు దేవుడు మీతో తెలియజేస్తున్నాడు. ఈ 2024లో ఒక వాగ్దానంతో కూడిన మాటలు ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ దయచేసి త్వరగా ప్రార్థించేద్దాం. మన ముందు ఉన్నది ఎవరో, మన ముందు ఎవరిని ఆధారం చేసుకున్నాము? మీ జీవితానికి ఆధారం ఏంటి? మీ బ్రతుకుకి ఆధారం ఏంటి? మీ బిడ్డలకి ఆధారం ఏంటి? మీ బిడ్డలకి ఏంటి ఆధారం అని నేర్పిస్తున్నారు? మీ జీవితానికి ఆధారం ఏంటని నేర్పిస్తున్నారు? ఎవరు ఎక్కువ? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ఆదివారం వచ్చిందంటే మందిరం జ్ఞాపకం వస్తుందా? లేకపోతే వేరే టూర్లు, పిక్నిక్లు ఇవి జ్ఞాపకం వస్తున్నాయా? ఏ జ్ఞాపకం వస్తున్నాయి? ఏ గుర్తు వస్తున్నాయి మనకి? ఈరోజు ప్రార్థన జరిగిందా? ప్రభుని వాక్యం పట్టుకున్నామా? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభానికి వందనములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎటువంటి బలహీనమైన ప్రార్థనతో, బలహీనమైన వాక్యంతో, బలహీనమైన విశ్వాసంతో మనం ఉంటున్నట్లయితే, నిలువెచ్చని స్థితిలో మనం ఉంటున్నట్లయితే, ఎత్తడి తలుపులు కాదు కదా, చెక్క తలుపులు కూడా మనం ముందు పలకలేమండి. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రతి చిన్నదానికి గలిబిలి చెందిపోతున్నారంటే, ఏ మాత్రం శక్తి లేని ప్రార్థన చేస్తున్నారు, ఏ మాత్రం అభిషేకం లేని ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నారు. మీ ఆత్మీయ జీవితం అభిషేకంతో కలిగి ఉండండి. సత్యవంతమైన ప్రార్థన మీరు కలిగి ఉండండి. ఈరోజు ప్రతిది కూడా దేవుడు విరగొట్టి, పగలగొట్టి, చదును చేసి, నీ మార్గం సరళం చేసి, విశాలపరిచి ఆయన నడిపించబోతున్నాడు. సమస్యలు వస్తాయి, ప్రతి సమస్య కూడా సమాధానపరిచి నడిపించే దేవుడు నా ప్రభు. ఈరోజు అలా తీర్మానం చేసుకుందామా? ఈ 2024 మనం వెళ్తున్నామంటే మన ముందు ఎత్తడి తలుపులు ఉన్నాయి, ఇనుప గడియలు ఉన్నాయి, జాగ్రత్త. లోయలు ఉన్నాయి, ఎత్తులు ఉన్నాయి, జాగ్రత్త. జనములు మన మీద దండెత్తు రాబోతున్నారు, జాగ్రత్త. ఒకవేళ ఒకరేమో అయిపోతారేమో, నో ప్రాబ్లం. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. హల్లెలూయా. దేవానికి వందనములు, స్తోత్రములు నాన్న. ప్రార్థించేద్దాం. తండ్రి, ఈరోజు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈరోజు ఒక తీర్మానం మనం చేసుకుందాం. నా ముందు ప్రభు నడుస్తున్నాడు, పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ తండ్రి, ఈరోజు ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రభు. ఈరోజు నీవు వారికి ముందుగా నడుస్తున్నామన్న గ్రహింపులో బిడ్డలు వచ్చినకు అటువంటి ప్రార్థనా జీవితము, ఆత్మీయ జీవితము వాళ్ళకి కలిగి వాళ్ళు ముందుకు వెళ్ళటకు మీరే సహాయం చేయండి అయ్యా, నడిపించండి. నానానికి స్తోత్రాలయ్యా. ఈ నామానికే మహిమకరముగా, ఆశీర్వాదకరముగా తండ్రి, అనేక మందికి దీవెనకరముగా తండ్రి ప్రభా, నీ బిడ్డలందరూ కూడా బలపరిచి నడిపించమని తండ్రి. మాకు ఎదురవుతున్న ప్రతి ఎత్తడి తలుపులు, ఇనుప గడిలో పగలు కొట్టేవాడు నా ముందు ఉన్నాడని విశ్వాసంతో మీ ముందుకు వెళ్ళటకు ఈ 2023 ఎలాగైతే మేము దాటి ముందుకు వచ్చామో 2024 కూడా అలా త్రొక్కిపట్టి విశ్వాసంతో దాన్ని దాటి ముందుకు వెళ్ళటకు అనేక మందికి సాక్షులుగా మేము జీవించకు మీరే కృప చూపి బలపరిచి నడిపించమని తీర్మానం చేస్తాం. ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళ తీర్మానంతో పాటు ప్రభా మీరే సహాయం చేసి వారు కూడా నడిపించమని మహిమాగంతా ప్రభావాన్ని ఆరోపిస్తూ ఈ లైవ్లో ఈ ఆన్లైన్లో చూస్తున్నా తండ్రి ప్రభా, తండ్రి ఆన్లైన్లో ప్రార్థనలు ఏకీభవిస్తున్నా ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. యేసు నామములో తండ్రి ప్రభా, యేసు నామములో తండ్రి దేని చేత వారు భయపడుతున్నారు, దేని చేత వారు దిగులు పడుతున్నారు, నజరేయుడైన యేసు నామములో తండ్రి ప్రభా ప్రతి ఎత్తడి తలుపులు, ఇనుప గడియలు విరగొట్టబడును గాక, ప్రతి ఇరుకులో సరళము చేయబడును గాక. దేవానికి వందనాలయ్యా, మీరే కార్యం చేసి బలపరిచి నడిపించమని మహిమాగంతా ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ఈ ప్రార్థన పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.